మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్న మాటల్లో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుట. విశ్వాసము గాలి తుఫాన్ల మధ్య కూడా ప్రశాంతముగా పయనిస్తుంది. భీకరమైన అలలు తనను ముంచెత్తుతున్నప్పుడు కూడా అది ఎవరి వైపు చూడదు, ఎవరి సహాయాన్ని అర్థించదు. అది అన్ని వేళలా దేవుని వైపు మాత్రమే చూస్తుంటుంది, దేవుని మాత్రమే హత్తుకుంటుంది. ఎందుకంటే పరిస్థితులన్నిటికంటే ఆయన గొప్పవాడని అది నమ్ముతుంది. ఆయన మాత్రమే అన్ని పరిస్థితులకు చాలినవాడని అది విశ్వసిస్తుంది. విశ్వాసము దేవుడు ముందుకు కదిలేంత వరకు ఓపికతో వేచి ఉంటుంది, సహనముతో ఎదురు చూస్తుంది. విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లోనూ విసుగు చెందదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆందోళనకు గురి కాదు. నిరాశ అంటే ఏంటో దానికి తెలియదు, కృంగిపోవటం అంటే ఏంటో అది ఏమాత్రమూ ఎరగదు. శ్రమ సమయాల్లో విసుగుదలను ప్రదర్శించటము అపనమ్మకమే అవుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు ఆందోళన గురి కావటం కేవలము అవిశ్వాసమే అవుతుంది. అపనమ్మకము పరిస్థితులను దేవుని చేతుల్లో నుండి తన చేతిలోనికి లాక్కుంటుంది. అవిశ్వాసం ఇంకనూ రూపుదిద్దుకునే స్థితిలోనే ఉన్న పరిస్థితిని మధ్యలో లాగేసుకుంటుంది. అది గర్భములో ఇంకను రూపుదిద్దుకుంటున్న పిండాన్ని బయటికి లాగేయటం తప్ప వేరొకటి కాదు. రిబ్కా యాకోబుల జీవితాల వైపు ఒకసారి చూసినట్లయితే సొంత ప్రణాళికలు వేయటము, అబద్ధాలు చెప్పటము, మోసాలు చేయటము, అవమానాలు పొందటం వారి జీవితాల్లో ఉండేవి ఇవేగా. వారు దేవుని కోసం వేచి చూడలేకపోయారు, దేవుడు చేసేంత వరకు ఓపికతో ఉండలేకపోయారు. అవిశ్వాసానికి, అపనమ్మకానికి వీరిద్దరూ కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచివారు చెడ్డవారు అనే భేదం లేకుండా అనేకులు ఇలాంటి పరిస్థితుల్లోకి పడిపోయిన వారే. బైబిల్ గ్రంథ చరిత్రలో ఎవరో అతి కొద్ది మంది తప్ప అనేకులు ఏదో ఒక సందర్భములో సాతానుడి దాడికి గురైన వారే, సాతానుడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన వారే. కానీ దీన మనస్కుడైన నజరేతు మనుష్యుని వైపు ఒకసారి చూచినట్లయితే అరణ్యములో ఆకలితో అలమటించే సమయములో ఆయన ఏం చేశాడో చూడు. తనకున్న వనరులన్నిటినీ ప్రక్కకు పెట్టేశాడు. తన ముందుకొచ్చిన అవకాశాలన్నిటినీ వదులుకున్నాడు. తన ముందుకు తీసుకుని రాబడిన ప్రతిపాదనలన్నిటినీ త్రోసిపుచ్చాడు. 4000 సంవత్సరాలుగా మానవ జాతిని తన కుయుక్తులతో అవిశ్వాసంలో పడవేయటంలో విజయం సాధించిన సాతానుడు తన ముందుకొచ్చి, ఎందుకు ఆకలితో అలమటిస్తావు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినకూడదు, ఆ శక్తి నీకుందగా అని తన్ను శోధించినప్పుడు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటూ జవాబిచ్చిన ఆయన ఓర్పు సహనాలను ఎప్పుడైనా లోతుగా ధ్యానించావా? మానవావతారిగా ఈ లోకానికి వచ్చిన ఆయన నీలాగా నాలాగా రక్తమాంసములతో జీవించిన వ్యక్తి. నీలాగా నాలాగా ఆకలి దప్పులను, శరీర వాంఛలను, శారీరక భావోద్రేకాలను కలిగిన వ్యక్తి. నీలాగా నాలాగా లౌకిక, మానసిక, శారీరక శోధనలను ఎదుర్కొన్న వ్యక్తి. అయితే 100% మానవుడిగా జీవించిన ఆ వ్యక్తి
తన జీవితంలో ఎదురైన అన్ని సమయాల్లోనూ తండ్రి అయిన దేవునిపై ఆధారపడ్డాడు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయనపై అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచాడు. చివరిగా తాను ముద్ర వేయబడిన సమాధిలో ఉంచబడే వరకు కూడా శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, పరీక్షల్లోనూ తండ్రి అయిన దేవుని పైన విశ్వాసంతోనే కొనసాగాడు. తండ్రి అయిన దేవుని మహిమపరచడమే ధ్యేయముగా జీవించాడు. మానవ శరీరంలోని రకరకాల వ్యాధులను స్వస్థపరిచిన ఆయన సాతానుడి సైన్య సమూహాన్ని గడగడలాడించి దెయ్యపు శక్తులను పరుగులు తీయించిన ఆయన గాలి తుఫానులను, భీకరమైన అలలను అణిచివేసి ప్రకృతి శక్తులను నియంత్రించిన ఆయన చివరిగా దీనుడుగాను, దిక్కులేనివాడుగాను, దరిద్రుడుగాను, నిస్సహాయుడుగాను శిలువపై వేలాడుతుండటం చూచిన శిష్యులు అమితముగా ఆశ్చర్యపడ్డారు. తాను కత్తి దూచి ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికినప్పుడు తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ తనను గద్దించిన తన యజమానుని చూచి పేతురు ఎంతగా ఆశ్చర్యపడ్డాడో. ఆ యేసు ఇప్పుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా? మహిమా కిరీటాన్ని ధరించి తండ్రి అయిన దేవుని సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. భూమి మీద తాను జీవించిన కాలమంతటిలో ఆయన పరిపూర్ణ విశ్వాసంతో దేవునికి తన మార్గాన్ని అప్పగించాడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని వమ్ము చేయలేదు సరికదా, తగిన సమయంలో ఆయనను అత్యున్నతమైన స్థానానికి హెచ్చించాడు. ఆయన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడనై ఉన్నాడు. ఆయనలో ఎలాంటి తొందరపాటు కానీ, ఎలాంటి ఆందోళన కానీ, ఎలాంటి అసంతృప్తి కానీ ఎన్నడూ కలగలేదు. కారణము ఆయన దేవుణ్ణి పరిపూర్ణముగా విశ్వసించాడు కనుక. అన్ని విషయాల్లోనూ ఆయనే మనకు మాదిరి. అబ్రహాము కాదు, మోషే కాదు, వేరెవరు కూడా కాదు, కానీ అన్ని విషయాల్లోనూ యేసే మనకు సరైన నమూనా. మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మారంది, మార్పు లేనిదైన తండ్రి అయిన దేవుని అనంతమైన ప్రేమపై సంపూర్ణముగా ఆధారపడినప్పుడు ఆ ప్రేమ నీ విషయంలో ఎన్నడూ తప్పు చేయదు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ రోజున మనము చక్కని మాటలు ధ్యానం చేసుకున్నాం. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఆయన మీద ఆధారపడుతూ, సహనము కలిగి కనిపెడుతూ ఆయన కొరకు మన జీవిద్దాం, ఆయనను మహిమపర్దాం. దేవుని యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఈ రోజున చక్కని మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. మరి నీ యందు స్థిరమైన విశ్వాసం కలిగి యోగ్యముగా, యథార్థముగా మరి నీ కొరకు కనిపెట్టుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. నీ నామములో ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండటానికి సహాయం చేయండి. నీ నామములో ప్రతిరోజు దీవించబడతానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి సహోదరిని, సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమాన్ని కలగచేయండి. మా దేశంలో ఉన్న అన్ని జనులు నీ వాక్యాన్ని విని మరి విశ్వాసం ఉంచి రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా మరి చక్కని మాటలను ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.